కోరుట్ల చిన్నారి హత్య కేసులో పిన్ని అరెస్ట్ అయింది. బాలికను చంపేసి ఏమీ తెలియనట్లుగా నటించింది పిన్ని మమత. బాలిక తల్లితో పాటు హాస్పిటల్కు వెళ్ళి ఏమాత్రం అనుమానం రాకుండా ఏడుపులు ప్రారంభించింది. ఇక సీసీటీవీ ఫుటేజీలు, డాగ్ స్క్వాడ్ విచారణతో ఒక్కసారిగా బండారమంతా బయటపడింది. పిన్నే హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మమతను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. బాలిక తల్లిపై అసూయతోనే 5 ఏళ్ల హితీక్షను చంపేసింది పిన్ని మమత. మమతకు కొద్ది రోజుల నుంచి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో బెట్టింగ్ ఆడి లక్షల్లో నష్టపోయింది మమత. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు తనను బంధువులు చిన్నచూపు చూడడంతో చిన్నారిని హత్య చేసినట్లు మమత ఒప్పుకుంది. మొత్తం మీద చిన్నారిని చంపింది పిన్ని అని తేలడంతో ప్రస్తుతం కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవాక్కైన పరిస్థితి. ఈ అంశంపై చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఇక చిన్నమ్మే చంపినట్టుగా తేలడంతో ఒక్కసారిగా ఈ కేసులో మొత్తం వ్యవహారం బయటపడింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణ హత్యకు గురైన ఆకుల హితీక్ష అనే చిన్నారిని ఆ పాప చిన్నమ్మ మమతనే గొంతు కోసి హత్య చేసిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చిన్నారి హితీక్ష కుటుంబానికి దక్కుతున్న గౌరవం తమకు దక్కడం లేదని ఈ ఘాతకానికి మమత ఒడిగట్టినట్టు తెలిసింది. కుటుంబంలో గౌరవం దక్కడం లేదని మమత పగ పెంచుకుంది. హితీక్ష తల్లిదండ్రులపై కోపంతోనే పాపను పొట్టన పెట్టుకుంది. హితీక్ష దారుణ హత్య తర్వాత అనుమానంతో పాప చిన్నమ్మ మమతను పోలీసులు అదుపులోకి తీసుకొని సుదీర్ఘంగా విచారించారు. హితీక్ష హత్య తర్వాత మమత కట్టుకున్న చీరను మార్చుకొని పంజాబీ డ్రెస్ వేసుకున్నట్లుగా సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన ఇంటి నుంచి ఓ కవర్ పట్టుకొని బయటకు వస్తున్న దృశ్యాలను కూడా పోలీసులు సీసీ కెమెరా ద్వారా గుర్తించారు. ఇక హత్యకు ఉపయోగించిన ఆయుధం ఏదైతే కత్తి ఉందో, హత్య సమయంలో ధరించిన రక్తము మరకలు అంటిన చీరను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎట్టకేలకు తను చేసిన నేరాన్ని మమత ఒప్పుకున్నట్లుగా తెలిసింది. సో మొత్తం మీద హత్య తర్వాత ప్యాసింజర్ ఆటోలో ఘటనా స్థలం నుంచి కిలోమీటర్ వరకు వెళ్ళి జాతీయ రహదారి ఎడమ పక్కన జిఎస్ గార్డెన్ సమీపంలో వీధిలో హత్యకు ఉపయోగించిన కత్తి, మరో ఆయుధంతో పాటు మర్డర్ సమయంలో రక్త మరకలు అంటిన చీరను కూడా పడేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక ఈ హత్యకు సంబంధించి స్థానికులు ఏమన్నారు ఒకసారి చూద్దాం. పాప కనబడట్లేదని చెప్పి మా మరదల కూతురు మాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ రాగానే మట్టిపల్లి నుండి నేను కొరట్లోకి వచ్చి వాళ్ళు చెప్పిన ఇంట్లో వాడకట్లో ఉన్న ఇంట్లో వెతికే క్రమంలో వాళ్ళ ఇంటి దగ్గర మూడో ఇంట్లో బాత్రూంలో రక్తం మడుగులో పడిన పాపను చూడడం జరిగింది. వెంటనే హాస్పిటల్కి తీసుకుపోయి చెప్తే అప్పటికే పాప చనిపోయింది. ఆ ఇంటతని మీద మాకు మొదట్లో కొంచెం అనుమానంగా ఉండే, కానీ అతని ఇంటతను నాకు అందుబాటులో లేడని చెప్పి తెలిసిన తర్వాత పాప పిన్నే ఇది చేసిందని చెప్పేసి తెలిసి బాధపడడం జరిగింది. దీనిపై పోలీసులు కొంచెం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. 5 సంవత్సరాల చిన్న పాపని అసలు ఆమెకు అట్లా చేయడం ఎలా చేసిందో అంత కర్కశంగా అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూడాలని, కఠినంగా శిక్షించాలని చెప్పేసి పోలీసు వారిని కోరుకుంటున్నాం. అయితే నిందితురాల్ని తీసుకెళ్లి ఇవాళ ఆమె హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద కుటుంబంలో తమకు సరైన గౌరవం దక్కడం లేదనే కారణంతో పాటు ఆర్థిక ఇబ్బందులు, అంటే ఆ నిందితురాలు బెట్టింగ్లో గతంలో డబ్బులు కూడా పోగొట్టుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో సమాజంలో ఆమెను చిన్న చూపు చూస్తున్నారనే భావన వెరసి ఇవన్నీ కూడా తోడికోడలు కూతుర్ని పొట్టన పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. విచారణలో నిందితురాలు పూర్తి అంశాలు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. రైట్, మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఈ జగిత్యాల హత్యకు సంబంధించి పిన్నికి సంబంధించిన వ్యవహారం మొత్తం బయటపడింది. ఆమె హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మమత నిందితురాలు ఎవరైతే ఉన్నారో పోలీసుల విచారణలో ఎలాంటి అంశాలు వెల్లడించింది, అలాగే పోలీసులు ఏం చెప్తున్నారు? మొత్తానికైతే పోలీసులు ఆ మిస్టర్ని ఛేదించారు. దాదాపుగా 6 ఏళ్ల బాలిక ఈ దీక్ష బాత్రూమ్ లోపల ఇటు రక్తం మడుగు లోపల పడి ఉండడంతో ఎవరు ఈ మర్డర్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి పోలీసులు ఆరా తీశారు. అయితే మొదటి నుంచి కూడా ఇటు
అక్కడ ఉన్నటువంటి ఏదైతే బంధువుల మీద ఇటు అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యం లోపల చిన్నారి ఆ బాలిక ఇతీక్షను హత్య చేసి మొత్తానికైతే అలా పిన్నే డ్రామాలు ఆడింది అని చెప్పి అయితే తెలియడం జరిగింది. అయితే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మొహరం పండుగ ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు చిన్నారి ఇతీక్షతో పాటుగా మరో ముగ్గురు పిల్లలు వీళ్ళందరూ కూడా ఆడుకున్నటువంటి సమయం లోపలనే ఇటు అక్కడ పీరీలు వచ్చేటువంటి సమయంలో పెద్ద పుల్ల వేషాలు ధారణతో వచ్చేటువంటి సందర్భం లోపల ఇతీక్ష ముంగట ఉన్నటువంటి ఇంట్లో వెళ్లి దాక్కుంది. భయపడి దాక్కున్నటువంటి సమయం లోపల ఇతీక్షను ఇదే సమయం కోసం వెయిట్ చేస్తున్నటువంటి మమత మొత్తానికైతే వాళ్ళ కుటుంబం పైన మొత్తం కక్ష పెట్టుకున్నది. వాళ్ళ అమ్మ పైన వాళ్ళ పిల్లల పైన కక్ష పెట్టుకుని బాలిక వాళ్ళనంటే మొత్తానికైతే ఏదో చేయాలని చెప్పి అనుకున్న దాని ప్రకారంగానే ఇతీక్షను అదే బాత్రూమ్ లోపల బెడను వేసి తర్వాత ఇంట్లో నుంచి కట్టరు తర్వాత కత్తి తీసుకొని వచ్చి ఆ బాలికను విచక్షణ రహితంగా పొడిచి చంపినట్టుగా తెలుస్తుంది. అయితే హత్య కోసము కూరగాయల కత్తితో పాటుగా కట్టరు వినియోగించిన అని చెప్పి అయితే నిందితురాలు పోలీసుల ముంగట అయితే తెలపడం కూడా జరిగింది. అయితే మమత ఇప్పుడు ఇటు హత్య చేసిన తర్వాత ఒక దాదాపు కిలోమీటర్ వరకు కూడా వెళ్ళి అక్కడ బట్టలు చేంజ్ చేసుకొని మళ్ళీ వేరే బట్టలు చేంజ్ చేసుకొని మళ్ళీ ఆటోలో వచ్చి ఇక్కడ ఏం తెలియనట్టు మళ్ళీ బాలిక కోసం వెతకడం ప్రారంభించింది. కుటుంబ సభ్యులతో వాళ్ళు బాలిక కనబడడం లేదు అని చెప్పి ఆరా తీస్తున్నటువంటి నేపథ్యం లోపల వారి వెంబడే వెళ్ళి ఆరా తీసింది. తర్వాత హత్య జరిగిన తర్వాత కుటుంబ సభ్యులతోనే కలిసిమెలిసి ఏడవడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యం లోపల మొత్తం పోలీసులు అయితే ఇటు బాలికను హత్య చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది అని చెప్పి విచారించినటువంటి నేపథ్యం లోపల కుటుంబ సభ్యుల యొక్క ఫోన్లు తర్వాత వారి యొక్క సిగ్నల్ అవన్నిటి పైన కూడా దృష్టి సారించారు. కుటుంబ సభ్యుల మొత్తం అందరి ఫోన్లు కూడా తీసుకోవడం కూడా జరిగింది. అందరినీ ఆ ఫోన్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మళ్ళీ ఎవరి ఫోన్ వాళ్ళకు ఇచ్చిన తర్వాత ఇటు బాలిక చిన్నమ్మ ఎవరైతే మమత ఉందో మమత యొక్క ఫోన్ మళ్ళీ తీసుకోవడం కూడా జరిగింది. మళ్ళీ తీసుకున్న తర్వాత అంతకుముందు ఉన్నటువంటి వీడియోలు డిలీట్ కావడంతో మమత పైనే పోలీసులకు అనుమానాలు అయినాయి. అంతకుముందు మర్డర్ చేయడం ఎలాగా ఇటు చంపడం ఎలాగా అనేటువంటి పలు యూట్యూబ్ లోపల పలు వీడియోలు డౌన్లోడ్ చేసి వాటిని చూసి ఈ కట్టరు కత్తి సహాయంతో చంపాలనుకున్నట్టుగా అయితే వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. తర్వాత వీడియోలు డిలీట్ చేయడంతో అప్పుడు మొత్తం పోలీసుల అనుమానం నివృత్తి చేసుకొని మమతను వారి అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే మొన్న రాత్రి నుంచి అదుపులోకి తీసుకున్న తర్వాత మమత ఇంకా వేరే వారు ఎవరన్నా ఉన్నారా అనే కోణం లోపల అయితే పోలీసులు ఎంక్వైరీ చేయడం జరిగింది. దాదాపుగా ఈ రోజు సాయంత్రం ఇటు 5 గంటల సమయం లోపల తానే హత్యకు చేయడానికి ప్రణాళికలు రచించినట్టు తానే హత్య చేసినట్టు అని చెప్పి పోలీసుల ముంగట కూడా అయితే ఒప్పుకోవడం కూడా జరిగింది. అయితే ఎందుకు ఈ హత్య చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి కోణం లోపల చూసినట్టయితే కేవలం ఆ బాలిక యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఆ బాలిక యొక్క తల్లి పైన అసూయ తోనే ఈ మొత్తం ఆ కుటుంబాన్ని లేకుండా చేయాలని చెప్పి అనుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఉమ్మడి కుటుంబం ఉంటారు. రామ్ లక్ష్మణ్ అని ఇద్దరు కూడా కవలలు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఇద్దరు అక్క చెల్లెల పిల్లల్ని వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. మమతతో పాటుగా వాళ్ళ తోడి కోడలు కూడా అక్క చెల్లెల బిడ్డలే. వీళ్ళ అందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు మమత MBA చేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఒక ఆఫీస్ లోపల పనిచేస్తుంది. ఈ నేపథ్యం లోపల ఇటీవల కాలం లోపల ఇటు ఆన్లైన్ లోపల బెట్టింగ్ ఆడినట్టుగా అయితే తెలుస్తుంది. ఆ బెట్టింగ్ ఆడిన తర్వాత దాదాపుగా ఒక 25 లక్షల నుంచి 30 లక్షలు ఆ బెట్టింగ్ తర్వాత బిట్ కాయిన్ లోపల పోగొట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అప్పటి నుంచి ఆ కుటుంబం అంతా కూడా ఇటు మమతను చూడడము ఒకప్పుడు ఒక్కొక్క సమయం లోపల తన దగ్గర అవసరాల కోసం డబ్బులు లేకపోవడంతో మొత్తం తనను చిన్న చూపు చూస్తున్నారు. ఇదంతటి కూడా తన తోడి అని చెప్పి భావించినటువంటి మమత మొత్తం కుటుంబాన్ని కూడా లేకుండా చేయాలని చెప్పి ఒక అసూయతో కక్షతో వాళ్ళ మీద రగిలిపోయింది. ఈ నేపథ్యం లోపలనే ఇది చిన్నారి పైన హత్య చేసుకున్నట్టు అయితే తెలుస్తుంది. కేవలం ఆ చిన్న చూపు చూడడంతో కక్ష పెంచుకున్నటువంటి మమత బాలిక తల్లిపై ఉన్నటువంటి కక్షతోనే హత్య చేసినట్టుగా అయితే పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా అయితే తెలుస్తుంది మనకు. రామ్దాస్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఆ చిన్నారిని హత్య చేసిన తీరు నిజంగా నివ్వెరపరిచింది. కేవలం